విజయవంతం చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ తాళారాంపూర్లో జరిగినటువంటి సంఘటనను ఆ దృశ్యాన్ని న్యూస్ కవరేజ్కి వెళ్ళినటువంటి అశోక్ రిపోర్టర్ గారి పైన దాడిని ధర్మ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలని ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకు తెలియజేసే ఒక సామాజిక బాధ్యతగా వ్యవహరిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి అత్యంత గొప్ప పనిని వారి విధులకు ఆకంఠం కలిగిస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వీడీసీ మూకలు దాడి చేయడం అనేది చాలా బాధాకరం. మా ధర్మ సమాజ్ పార్టీ తరఫున వారికి మా మద్దతు తెలియజేస్తూ మరి ఇదే విధంగా గత నెల రోజుల కింద భీమగల్లో జరిగినటువంటి విలేకరుపై దాడి అదేవిధంగా షెటర్ కూడా నింపివేయడం జరిగింది. రిపోర్టర్ సదాశివం గారి షెటర్ కూడా నింపివేయడం జరిగింది. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే గుర్తుపెట్టి మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకునే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మనమంతా కలిసికట్టుగా ఉండాలంటే పార్టీలకు అతీతంగా, ఎందుకంటే విలేకరులందరూ కూడా ఈ పార్టీలకు అతీతంగా చేసినటువంటి సేవని మనం గుర్తించాలి. ఈ పార్టీలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, ఇక్కడ ఉన్న రెవెన్యూ వ్యవస్థ, జిల్లా కలెక్టర్, కమిషనర్ కూడా దీనిపైన స్పందిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక విలేకరిపైన దాడి చేయడం అంటే పత్రిక పైన దాడి చేయడం చాలా అమానుషం. పత్రికా విలేకరులు అంటే ఉదయం లేవగానే మనకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విధాల న్యూస్ మాకు చేసే ఒక గొప్ప విలేకరి కాబట్టి వాళ్ళపైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మిత్రులారా, ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా తరఫున కమిషనర్ గారిని, పోలీస్ కమిషనర్ గారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా జైబీలు నమస్కారాలు తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. కావున జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఈరోజు మోర్తాల్లో ధర్నా, జాతీయ రహదారి నిర్బంధించి ధర్నా చేయడం జరుగుతున్నది. ఎందుకంటే వార్తల కవరేజీకి వెళ్ళిన జర్నలిస్టులపై దాడులు చేయడము ఏమైనా చర్యగా మేము జర్నలిస్టుల తరఫున ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజలకు, గవర్నమెంట్కు మధ్యలో వారధిగా ఉన్న ఎవరు అని అంటే జర్నలిస్టులే. ఇలా జర్నలిస్టులపై దాడులు జరిగితే ఇలా గవర్నమెంట్ చేసే మంచి అభివృద్ధి కార్యక్రమాలు బయటకు ఎట్లా వస్తాయి, గ్రామాల అభివృద్ధి చేసే కార్యక్రమాలు బయటకు ఎట్లా వస్తాయి? కనుక మధ్యవర్తి ఉన్న జర్నలిస్టులను దాడులు చేస్తే ఇక నుంచి సహించేది లేదు. మొట్టమొదటిసారిగా తాళారాంపూర్లో ఉన్న వీడీసీని రద్దు చేయాలని చెప్పి పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము, రెవెన్యూ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. కావున వారి దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని మా జర్నలిస్టు తరఫున కోరుతున్నాము. ఈరోజు మోర్తాడ్ మండల కేంద్రంలో మొన్న జరిగినటువంటి తాళారాంపూర్ గౌడ కులస్తులకు మరియు వీడీసీ సభ్యులకు జరిగిన గొడవలో భాగంగా ఒక రిపోర్టర్ వృత్తిలో ఉండి కవరేజ్కి వెళ్ళిన అశోక్ అనే రిపోర్టర్పై అమానుషంగా దాడి చేసిన వీడీసీ తాళారాంపూర్ వీడీసీని కఠినంగా శిక్షించాలని ఈరోజు మోర్తాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేసి నిరసన తెలపడం జరిగింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న భీమ్గల్ పట్టణంలో సదాశివ్ అనే వ్యక్తి భారతి ఛానల్లో పనిచేస్తూ మట్కా విషయంలో కానీ, గంజాయి విషయంలో కానీ, ఇల్లీగల్గా ఉస్కే మొరం దందాల గురించి అక్రమంగా పాల్పడుతున్న వారిపై రాసిన వార్తల కథనానికి గుప్పిట్లో ఒక కక్షపూరితమైన వాతావరణంని ఉసగొల్పుకొని అతను షటర్కు తన వ్యక్తిగతంగా ఒక షాప్ నడుపుకుంటున్న సదాశివును షటర్ను తగలబెట్టడం, అదేవిధంగా వ్యక్తిగతంగా రిపోర్టర్లను టార్గెట్ చేసి దాడులు చేయడం, ఇది సిగ్గుచేటు. మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాం, పొద్దుగల లేస్తే మాకు ఎవరు శత్రువులు గారు, ప్రభుత్వానికి కావాల్సిన సమాచారాన్ని చేరవేయడమే మా వృత్తిగా భావించి ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ విషయాన్ని ఒక జర్నలిస్ట్గా పత్రిక రూపంలో కానీ మీడియా రూపంలో తెలుపుతున్నాం. అవి కక్షపూరితమైన మా మీద పెట్టుకొని దాడులు చేయడం సిగ్గుచేటు. ఇటువంటి దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.